సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు Saikirantechontelugu. ఫ్రెండ్స్, D2 ఎపిసోడ్ 105కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం డేట్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 26th February 2021 అండ్ మన టైం చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 5:30 PM అయితే అవుతుంది. సో మనం ఈరోజు రెడీ అయ్యకుండా మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రెడ్మీ నుంచి అని చెప్పుకోవచ్చు. సో రెడ్మీ Note 10 సిరీస్ ఈ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ఫోన్స్ వచ్చేసరికి మనకు 108 MP కెమెరాతో రాబోతున్నట్టు వీళ్ళైతే మనకు CEO ఆఫ్ ఇండియా మా ఎంఐ మనకి ఎవరైతే ఉన్నారో, సో మాధవ్ షేట్, ఇతను వచ్చేసరికి మనకు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే వేసాడు. సో ఇది చూడాల్సి మనకు వచ్చేసరికి ఏ ప్రైస్కి లాంచ్ అవుతుందని. సో ఇది వచ్చేసరికి మనకు 4th March అయితే గ్లోబల్గా అయితే లాంచ్ అయితే అవుతుంది. సో ఇండియా ఇంక్లూడెడ్ మనకు వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకు అసలుకి వివో నుంచి అని చెప్పుకోవచ్చు. సో వివో X60 అండ్ X60 Pro ఇవి రెండు ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి రెండు వచ్చేసరికి మనకు స్నాప్డ్రాగన్ 870G ప్రాసెసర్తో మనకైతే రాబోతున్నట్టు మనకు అసలుకి గూగుల్ ప్లే కన్సోల్స్లో అయితే ఇవైతే స్పాట్ అయితే అయ్యాయి. సో ఇవి మనకు అసలుకి గ్లోబల్ వేరియంట్స్ ఇవి మనకు త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. సో వెయిట్ చేసి అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి శాంసంగ్ నుంచి. సో శాంసంగ్ వచ్చేసరికి మనకు శాంసంగ్ గెలాక్సీ A52 అండ్ A32 అండ్ మనకు వచ్చేసరికి A72 ఈ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి వచ్చేసరికి మనకు త్వరలోనే ఇండియాలో లాంచ్ చేస్తారు. సో ఇవి వచ్చేసరికి ఇండియాలో రిలీజ్ అయితే చేస్తారు అన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఎంతవరకు అబద్ధం అనేది మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. జస్ట్ మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. సో ఇది లాంచ్ అయ్యేంత వరకు. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి పోకో నుంచి అని చెప్పుకోవచ్చు. సో పోకో రెడ్మీ K40 ఫోన్ అవుతుంది. సో ఈ K40 ఫోన్నే మనకు వచ్చేసరికి ఈ పోకో కంపెనీ మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి దాన్ని పోకో రెడ్మీ K40 మనకు వచ్చేసరికి రీబ్రాండ్ చేసి పోకో ఫోన్ కింద ఒక పోకో ఫ్లాగ్షిప్ ఫోన్ కింద అయితే మనకైతే గ్లోబల్గా తీసుకొస్తారన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ మనకి వచ్చేసరికి ఎంతవరకు కరెక్ట్ అన్న విషయం అయితే తెలియదు, బట్ వచ్చేసరికి జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో లీక్స్ అయితే వస్తున్నాయి, వెయిట్ చేసి అయితే చూద్దాం. సో ఇది ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అనేది. నెక్స్ట్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే శాంసంగ్ గెలాక్సీ S7 ట్యాబ్ ఏదైతుందో, సో S7 లైట్ ట్యాబ్. సో ఇది వచ్చేసరికి మనకు స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో రాబోతున్నారు. మనకు వస్తే గీక్ బేజ్లో అయితే ఇదైతే స్పాట్ అయితే అయింది. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో గీక్ బేజ్ స్కోర్ అనేది. సో దీని గురించి అయితే నేను ఫుల్గా చెప్పైతే ఏం టైం అయితే వేస్ట్ చేయరు. సో మీరు వీడియో పాజ్ చేసుకొని అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి హువాయ్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో హువాయ్ Mate 20 అండ్ మనకు వచ్చేసరికి P30 ఈ సిరీస్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటికి వచ్చేసరికి మనకు EMUI మనకు వచ్చేసరికి 11 అప్డేట్ అయితే వీళ్ళైతే రోల్ అవుట్ అయితే వేయడం అయితే మొదలైతే పెట్టారు. సో మీరు మనకి ఈ ఫోన్స్ ఎవరైనా వాడుతుంటే ఒకసారి చెక్అవుట్ అయితే చేసి మీరు అప్డేట్ ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో అప్డేట్ అయితే ఆల్రెడీ వచ్చింది మీకు. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి వివో నుంచి అని చెప్పుకోవచ్చు. సో వివో IQ Neo 5 మనకి ఫోన్ అవుతుందో, సో ఇది వచ్చేసరికి మనకు వచ్చేసరికి 16th March అయితే అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నట్టు వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ ఫోన్ అనేది మనకు 16th March అయితే లాంచ్ అయితే కాకపోతే, సో మనకు వచ్చేసరికి గ్లోబల్గా ఇండియాలో అయితే కాదు. సో మనకు వచ్చేసరికి గ్లోబల్గా లాంచ్ అయిన తర్వాత మనకి ఇండియాకి తీసుకొచ్చిన తర్వాతే దీని గురించి అయితే మనం అయితే పూర్తిగా అయితే మాట్లాడుకుందాం. సో చూడాలి. సో ఇది వచ్చేసరికి మనకి ఏ స్పెసిఫికేషన్స్తో లాంచ్ చేస్తారనేది 16th. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఒప్పో నుంచి అని చెప్పుకోవచ్చు. సో ఒప్పో Find X3 సిరీస్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటి అన్ని ఫోన్స్ మనకు ప్రైజింగ్ లిస్ట్ అయితే ఒకటి లీక్ అయితే అయింది. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో వచ్చేసరికి మనకి ఈ ప్రైస్కి అయితే రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో చూడాల్సి వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్న అయితే లాంచ్ అయితే కాబోతున్నాయి. సో మార్చ్లో. సో ఈ లాంచ్ అయిన తర్వాత అయితే దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఈ కరెక్ట్ ప్రైజింగ్గా ఫోన్స్కి కాదా అనేది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి రియల్మీ నుంచి అని చెప్పుకోవచ్చు. సో రియల్మీ 8 అనేది మనకు వచ్చేసరికి 108 MP రాబోతున్నట్టు నేను మాధవ్ షేట్ అయితే అఫీషియల్గా మనకు వచ్చేసరికి టీజ్ అయితే చేశారు. సో ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేశాడు. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది March 2nd అయితే ఈ ఫోన్స్ అనేవి మనకు లాంచ్ కాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మనకి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకైతే తెలియదు. సో జస్ట్ వెయిట్ చేసి అయితే చూద్దాం. సో ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనం. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో అని మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అన్న ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.
Until then, this is your Saikiran signing out. Bye bye.